వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 29వ తేదీన మంగళవారం రోజున వీరికి ఈ రోజున అతిపెద్ద భయంకరమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అలాగే వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి వారికి ఆదాయం అయితే 9, ఖర్చు 13, రాజయోగం 7, అవమానం అనేది 6. అలాగే రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఈ సంఖ్యలు 3, 4, 5, 8 కలిసి వచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం, శనివారం. ఈ వారాలకు ఈ తేదీలకు కానీ మీరు ఏ పనైనా కానీ స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి స్టార్ట్ నెంబర్ అనేది 4. ఈ రాశి వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వీరికి ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు ఈ మేష రాశి వారు. ఈ మేష రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి ఉంటుంది. జీవితంలో నిందల ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. ఈ మేషరాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపాన్ని అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే వీరిది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. కాబట్టి వీరి కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే మీరు పొందుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మిన వాళ్ళని మీరు ప్రతి ఒక్క పనుల్ని అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం, ఇలా ఈ 2 పనులు మీరు అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతున్నాడు, తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం కోరుకునే వ్యక్తులు అని చెప్పేసి చూస్తున్నారు. కనుక ఈ యొక్క రాశివారు మీరు ఈ పనులలో జాగ్రత్త చూసుకుంటే ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు. రెండవది వచ్చేటప్పటికి మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభంగా అయిపోతుంది. మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి ఫలితం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. మనం అనుకున్నట్లు సాక్షాత్ 2 దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు అయితే తీరబోతాయి. జాబ్స్ చేసే వాళ్ళకి, ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి మంచి జాబ్ దొరకడం, ప్రమోషన్లో ఉన్న వారికి ప్రమోషన్ దొరకడం, ఇలా అయితే ఈ యొక్క రాశి వారికి అయితే అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటి పెళ్ళికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, జాబ్కు సంబంధించి కావచ్చు, ఇలా ఏదైతే మీరు బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి 2 పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది కూడా వస్తుంది. వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఈ రాశి వారు 12 రాశులలో కంపేర్ చేసినట్లయితే కనుక ఈ రాశి వారికి తెలివి ఎక్కువ ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు. కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ముందే ఒక ఫ్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల వీరు చాలా అయితే ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి మరియు
ఆర్థిక అభివృద్ధి జరగాలి. అలానే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా వీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించిన ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగగలుగుతారు. అలానే విదేశీయానాలు ఏదైనా సరే వారు అనుకొని నిజం అవ్వాలి అంటే కొన్ని పాటించవలసిన పరిహారాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చేస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువే ఇంటి దైవం అనేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అలానే యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఇంటి దైవం మరియు కుల దైవం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు ప్రతిరోజు మీ ఇష్ట దైవాన్ని మీ ఇంటి కొలువుని గనక మీరు పూజించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకైతే తగ్గుముఖం అనేది పట్టబోతుంది. ఎప్పుడైతే మీతో పాటుగా మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిలో ముందుకు సాగగలుగుతారు. కనుక ఇక నుంచైనా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోకండి. ఇక మరి మీరైతే పాటించవలసిన పరిహారాలు కొన్ని చూసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా నేను చెప్తాను. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఇక నుంచి మీకు ఇప్పటి వరకు మీకు ఎన్నో ఇబ్బందులు సమస్యలు పడడం అనేది ఈ మేషరాశి వారికి అయితే జరగడం అనేది జరిగింది. ముందు వరకు వచ్చారు కాబట్టి ఇదంతా కూడా మీ పైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలానే మీలోని ఓర్పు సహనం అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి శక్తి నీడ అనేది చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఈ యొక్క రాశి వారికి ఈ శక్తి నీడ మీపై ఉండటం వల్ల ఈ శక్తి యొక్క తోడు మీతోటి ఉండడం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతాయి. ఇక మీరు విన్నట్లయితే కనుక మీరు ఎగిరి గంతేయడంలో అస్సలు సందేహం అయితే లేదు. ఎందుకంటే మరి ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండటం వలన మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అలాగే మీరు ఏవైతే సాధించాలి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాన్ని సాధించి ముందుకు వెళ్తారు. ఇక అంతేకాకుండా వీరు అన్నట్లుగా అలానే విదేశాలకు కూడా వెళ్తారు. నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొదటి మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం చాలా మంచిది. ఇతరులకు సహాయం కొరకు మీరు ఎవరైనా వచ్చినట్లయితే కనుక అది మీ మిత్రుడైనా మీ శత్రువైనా మీకు తెలిసిన మనిషికైనా తెలియని మనిషికైనా ఎవరికైనా సహా మీరు కనుక వారికి సహాయమైన మంచి చెయ్యండి అని చెప్పుకోవాలి. అంటే మీరు చేసే పనుల్లో మంచి ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఇలాంటి సహాయాలు చేయడం వల్ల మంచి అనుగ్రహం అనేది దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే ఉండడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు మీరు ఇప్పటి వరకు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు కలగానే మిగిలిపోయి కానీ ఈ వీడియో నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా సాధించగలుగుతారు. అలానే మీ కలలు ఖచ్చితంగా కూడా నిజమవుతాయి. దీనికి మీరు చేయవలసిన దైవ ఆరాధన ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో అయితే దైవ సహాయం మీపై ఉన్నట్లు దైవ సహాయం దైవం నీడ దైవం తోడుగా మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకు సాగుతారు. ఇక ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి. దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక వీరి శక్తి యొక్క నీడ మేష రాశి వారిపై ఉంది. కాబట్టి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లయితే మీ ఇంటి దైవం ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి వారి యొక్క శక్తి వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపై ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఈ మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎవరైతే ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు ఇంటి కొలువులు ఉంటారు. కాబట్టి మీరు ఎల్లవెల్లలా దైవాన్ని పూజించడం మొదలు పెట్టండి. కనుక ఈ యొక్క రాశి వారికి
మరుక్షణం నుంచే మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు ఈ రోజున అయితే మీ యొక్క శక్తి తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగల సామర్థ్యం మీకు లభించబోతుంది. ఇక వారి తోడు మీతోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఇప్పుడే మీ దైవాన్ని ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని ఆ దైవాన్ని పూజించడం మొదలుపెట్టండి. ఇక మీకు అన్ని శుభాలైతే జరుగుతాయి.